గుల్లాపూర్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మామిడి సోమయ్య గారికి, ప్రధాన కార్యదర్శి పుష్పయ్య గారికి, రాష్ట్ర కార్యదర్శి సలీమా మేడం గారికి ధన్యవాదాలు. స్టేజ్ పైకి రావాల్సిందిగా తెలుసు. విషయం ఏంటంటే రాష్ట్రంలోనే పనిచేస్తున్న జిల్లాల్లో ఒక 4-5 జిల్లాలు బాగా పనిచేస్తున్నాయి. అందులో మీది గడిచే జిల్లా బాగా పనిచేస్తుంది. గడిచే జిల్లా కూడా గుల్లాపూర్ సభ్యత్వంలో ముందుండాలి. గుల్లాపూర్ ఎప్పుడు ఉంటుంది, మీది కూడా ఉండాలి, ఉప్పలు కూడా ఉండాలని నేను ప్రయత్నాలు చేస్తున్నారు. మనం పెట్టారు, మళ్ళీ ఒకసారి వాళ్ళు పెడతారు మెంబర్షిప్. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మొన్న 24వ తారీఖు నాడు ఆందోళన కార్యక్రమం పెట్టారు. ఏ విషయాల మీద? మన జర్నలిస్టుల ఇష్యూస్ మీద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఒకటి, అక్కడేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలని. అక్కడేషన్ కార్డులు ఎందుకు ఇవ్వాలి మనకి? ఇప్పటికి 2 సార్లు పొడిగించారు, ఇంకోసారి పొడిగిస్తారట. రెండోది, హెల్త్ కార్డులు ఎందుకు ఇవ్వాలో మనకు తెలుసు. మన సంపాదించే సంపాదన కొద్దిగా దాంట్లో మొత్తం పిల్లల ఎడ్యుకేషన్కి, వైద్యానికి, తిండికి అప్పుడప్పుడు ఇంకా రోజులో కూడా అక్కడ కొద్దిగా మార్చుకుంటూనే ఉన్నాం. ఇబ్బంది ఉన్నది. విద్యా వైద్యానికి చాలా కీలకం. మన పిల్లల భవిష్యత్తు కావాలంటే చదువు ఉండాలి. చదువు మన దగ్గర ఉంటే అన్నీ ఉంటాయి. పైసలు వస్తే, పేరు వస్తే, అన్నీ వస్తాయి. పైసలు ఉంటే మిగతాయి రావు. చదువు ఉంటేనే ఒకటే వస్తుంది. ఇక్కడ నేను చదువు గురించి ఎందుకు చెప్తున్నానంటే, అది జర్నలిస్ట్గా మనం అధ్యయనం చేయాలి. నిరంతరం అన్ని విషయాల మీద చదవాలి. పేపర్ చూడాలి, మ్యాగజైన్ చదవాలి, టీవీ చూడాలి. చూస్తే మన నాలెడ్జ్ దొరికితే మన కలం కదులుతుంది. మనసు కలం కదిలితే నీ చుట్టుపక్కల, నీ పక్కన, నీ మండలం, నీ జిల్లా, రాష్ట్రం మొత్తం ఒక వెలుగుతూ ఉంటాయి జర్నలిస్ట్. మనం జర్నలిస్ట్గా ఒక యూనియన్లో ఉండి పనిచేయడం ఎంత కీలకమో, అదే స్థాయిలో మన వ్యక్తిత్వాన్ని, మన వ్యక్తిత్వ వృత్తి బలాన్ని పెంచుకోవాలి, వృత్తి వికాసాన్ని పెంచుకోవాలి. పెంచుకోకపోతే మనం జర్నలిస్ట్గా ఉంటాం. 10 ఏళ్ళ తర్వాత మనం ఎంత దీన్ని చూసుకుంటే ఏముండదు. మనం జర్నలిస్ట్గా ఎదగకుండా మన సంఘంలో ఎంత పని చేసినా ఉపయోగం ఉండదు. సంఘంలో ఎందుకు పని చేస్తున్నాం అంటే మన ఒకరి కోసం కాదు, మనందరి కోసం సంఘం ఉంటుంది. ఆ సంఘంలో మనం ఒకరం, 2-3 కలిస్తే సంఘం అవుతుంది. అదంతా అందరి కోసం పనిచేస్తుంది. కాబట్టి మిత్రులారా, పురుషో రక్షిత అనేది అందుకే అన్నారు, సంఘాన్ని మీరు కాపాడండి, సంఘం మిమ్మల్ని కాపాడుతుంది. నేను ఎక్కడ పోయినా ఈ మాట ఖచ్చితంగా చెప్తాను. ఇంకో నా రిక్వెస్ట్, ఇప్పటిదాకా మన మిత్రుడు మాట్లాడదని చెప్పాడు, కానీ నేను మాట్లాడతాను. ఏంటంటే, నాకు నెలకు ఒక 3-4 ఫోన్లు ఈజీ వస్తుంటాయి. ఎవరి గురించే కాదు, మన గురించే. ఆయన భవనాల గురించి మాట్లాడొద్దన్నాడు, అదే భవనాల గురించి నాకు ఫోన్లు వస్తుంటాయి. ఇక ఈ పత్రిక, ఆ పత్రిక, ఈ ఛానల్, ఆ ఛానల్ లేదు, అన్ని పత్రికలు ఛానల్ గురించి. ఎందుకు నాకు ఆయనకు ఫోన్ చేస్తుంటారు? ఎందుకంటే మీరు జర్నలిస్ట్ నేను నాయకులు అంటారు కదా, ఒకసారి చెప్పండి సార్ వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు, ఇట్లాంటివి కొన్ని వస్తాయన్నమాట. అంటే నేను ఏం చెప్పాలో నాకు అర్థం కాదు కదా. మన వాళ్ళకు అయినా వాళ్ళు చెప్పారు కాబట్టి మనం రెస్పాండ్ కావాలి. కాబట్టి నేను ఖచ్చితంగా కాల్ చేస్తాను. ఇతరులు మనకు తెలిసిన వాళ్ళు ఇబ్బంది పెట్టొద్దని చెప్తాను. ఇక డైరెక్ట్ నువ్వు అడిగిన మాట కాదు, ఇవన్నీ అంత లోపల మనం వెళ్ళాం. కానీ విషయం మిత్రులారా, మనం జర్నలిస్ట్గా పొద్దున చేసే రోడ్ ఎక్కుతాం, 9 గంటలకు 10 గంటలకు ఎక్కుతాం. వెళ్ళేటప్పుడు మన జేబులో పెన్ను ఉండాలి, మన దగ్గర నోట్ ప్యాడ్ ఉండాలి. ప్రెస్ మీట్ పెడితే వాళ్ళే ఇస్తారు కదా పెన్ను, వాళ్ళే ఛాయ్ తాగుతారు కదా, వాళ్ళే నోట్ ప్యాడ్, ఇవన్నీ మన దగ్గర ఉండదు. మనం బయటికి వెళ్తే మన దగ్గర నోట్ ప్యాడ్ ఉండాలి, మన పెన్ను ఉండాలి. అది కనీస జర్నలిస్ట్ లక్షణం అది. అట్లాగే నువ్వు బయటకు వెళ్ళే ముందు కొన్ని పనులు చేయాలి. ఇంట్లో నువ్వు చదవాలి, పేపర్ చదవాలి. నువ్వు పేపర్ చదువు కూడా జనానికి ఏం చెప్తావు? టీవీ చూడాలి. మినిమం 1 గంట 2 గంటలు కూర్చొని పేపర్ చదవాలి, టీవీ చూడాలి. చదివితే నువ్వు ఇతరుల కంటే నువ్వు ఎట్లా పెరుగుతున్నావనే తెలుస్తుంది. అధ్యయనం చేయకుండా బయట పోయి ఆయన పొలిటికల్ ఆఫీసులో చెప్తే రాసుకొని వచ్చి మనం విడ చేసేది. మన జర్నలిస్ట్గా మనం చేయాల్సిన పని ప్రజా సమస్యల గురించి రాయడం కదా. రాష్ట్ర శాఖ అధ్యక్షుల వారు కానీ, లేకపోతే జనరల్ సెక్రటరీ గారు కానీ, మనం ప్రత్యేకించి ఏరుకోరు ఎందుకు ఇచ్చినట్టు దీనికి కొద్దిగా ఆయిపు రావాలి మన జిల్లాలో. మెంబర్షిప్ కార్యక్రమం అనేది ఆయువు పట్టు అనేది మన గుల్లాపూర్. ఇక్కడి నుంచి అనేది మంచి జోష్ మీద జరగాలి, జోరు మీద ఉండాలి. ఇది మనకు 100-100కు మెంబర్షిప్ అనేది గుల్లాపూర్ ఉంది. ఈసారికి మినిమం
140 అనేది మెంబర్షిప్ అనేది మనకు లోపలికి రావాలి. మాకు చూపించదు, పాతదానిలో ఉన్నాడు చూపించద్దు, కొత్త వాళ్ళని కనీసం ఒక్కరి నన్సలు తీసుకురాలి. దీనివల్ల మనకు మంచి జరగబోతుంది. ఇది మన మిత్రులకు కొంతమందికి కొంత అసంతృప్తి ఏంటంటే ఏదో వస్తుంది, ఎండాకాలం వచ్చినట్టు ఇది కాదు. దీని ప్రధాన ఉద్దేశం అనేది వేరే ఉంది. మనకు రానున్న రోజులు అనేది మంచి రోజులే. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో 2007 తర్వాత ఇంతవరకు జర్నలిస్టులకు అనేది ఎలాంటి బెనిఫిట్స్ జరగదు. ఈ విషయంలో మీరు అడిగేదానికంటే లోపల మేము మదన పడేది చాలా ఎక్కువ. దానికి సంబంధించిన డౌట్ పడద్దు. కాకపోతే దయచేసి మీ అందరికీ ఒక మాట ముఖ్యమైన విషయం చెప్పేది ఏంటంటే ఆర్ఎన్ఐ కానీ ఎంపానల్మెంట్ కానీ ఈ పేపర్లో మీరు పనిచేస్తున్నట్లయితేనేమో సంతోషం. అవి రెండూ లేకపోతే పక్క మీ తోటి కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో ఐడెంటి కార్డు తీసుకోండి. ఆ ఐడెంటి కార్డు ఉపయోగించుకొని బయట చిల్లర చేయొద్దు, దయచేసి చేయొద్దు. అవి మన యూనియన్కి సబ్మిట్ చేయండి. మనం చూపించేదంటే ఏం చూపిస్తామో ఇవి రెండు మాత్రమే అథెంటిక్గా చూపిస్తాం. రానున్న రోజులలో మన కంట్రిబ్యూటర్లకు గవర్నమెంట్ లీగల్గా పార్ట్ టైమర్స్కు అంటూ స్థలాలు అనేది అఫీషియల్గా ఇవ్వదు. భవిష్యత్తులో మీరు అట్లాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. మనం అందరం బీపీఎల్ పరిధిలోకి వస్తాము, బిలో పవర్టీ లైన్ కిందకి వస్తాము. ప్రతిసారి ఇంతకుముందు జరిగిందనే భవిష్యత్తులో జరగబోయేది అది. చాలా మీటింగ్లలో మన పెద్దలు ఏంటంటే వాళ్ళకి ఈ లోకల్ కంట్రిబ్యూటర్స్, ఈ స్టాఫర్స్ వీటికి కొంత అత్యంత కీలకమైనటువంటిది మన సంఘానికి. కాబట్టి మన సభ్యత్వము మన స్థాయి అంత ఉంది కాబట్టి మనకి ప్రభుత్వం నుంచి గుర్తింపు వచ్చిందంటే మనకి ముందే రాలేదు, మనకున్న సభ్యత్వాన్ని బట్టి మనకు వచ్చింది. సో దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఇస్తే మనం ఈరోజు ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఫెడరేషన్లు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మనం కుత్బుల్లాపూర్లో కూడా పెడుతున్నాము. ఇందాక మనం మాట్లాడారు అశోక్ గారు వాళ్ళు ఏదో చిన్న సమస్యలు ఉంటే ఇంటర్నల్గా మాట్లాడుకొని అశోక్ గారితో ఏమైనా ఉన్నా కానీ కొన్ని శ్రీనివాస్ గారు ఉన్నారు కాబట్టి సమస్యలు రాకుండానే వాళ్ళు పరిష్కరిస్తారు. చిన్న ఏమైనా ఉంటే అప్పటికప్పుడు మనం క్లియర్ చేసుకొని మాట్లాడుకొని మనం ఫెయిర్గా ఉండాలి. మనం ఎంత ఫెయిర్గా ఉంటేనే మన ఫెడరేషన్ అంత ఫెయిర్గా అభివృద్ధి చెందుద్ది. ఎందుకు చెప్తున్నానంటే మన ఒక్క జిల్లాలోని 5 నియోజకవర్గాలలో కుత్బుల్లాపూర్ అత్యంత బలంగా ఉంది. మిగిలిన వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మన ఫెడరేషన్ అవకాశం ఇవ్వకుండా అంటే ఎందుకు ఇవ్వడం లేదు? మనం పనిచేస్తున్నాం కాబట్టి, మన జర్నలిస్టుల కొరకు నిలబడుతున్నాం కాబట్టి జర్నలిస్టులు అందరూ మన వైపు ఉన్నారు. కానీ మిగిలిన నియోజకవర్గాల్లో ఆ పరిస్థితి లేదు. కొన్ని దగ్గరలో కొంతమంది ఐజేయు ఇట్లా రకరకాల సంఘాలు ఉన్నారు. మనం ఎక్కడా లేని విధంగా ఇప్పటి వరకు మనకు ఒక సభ్యత్వం లేని మల్కాజ్గిరిలో ఒక ప్రయత్నం చేస్తాం. మనం అక్కడ ఒక 25-30 మెంబర్స్ వరకు మనకు సభ్యులు అయ్యారు. ఏమున్నా కానీ మేడ్చల్ జిల్లా అని అంటే ఉన్నది ఒక కుత్బుల్లాపూర్ అత్యంత కీలక పాత్ర పోషిస్తూ మొన్న కలెక్టరేట్ దగ్గర ధర్నా జరిగినప్పుడు కూడా స్టేట్ వైడ్గానే 120 మందితోటి ధర్నా జరిగినటువంటి మన మేడ్చల్ జిల్లాని. అందులో 60 మంది 60-70 మంది వరకు కుత్బుల్లాపూర్ నుంచి వచ్చారు. మిగిలిన ఒక 60-50-60 మంది మిగిలిన నియోజకవర్గాల నుంచి వచ్చారు. ఏదైనా కానీ మొన్న జరిగినటువంటి దానిలో హైలైట్ మేడ్చల్ జిల్లాని. ఇప్పుడే కాదు, గతంలో కూడా మనం ఏ కార్యక్రమం జరిగినా రాష్ట్ర కేంద్రం ఏదైనా యూనిటీగా పిలిపించినా ఎక్కువ మంది వచ్చేది కూడా హైదరాబాదు, రంగారెడ్డి తర్వాత మనం ఇంకా దగ్గరలో ఉండేటువంటి ప్రాంతం కాబట్టి మనం మేడ్చల్ ఎప్పుడు మనం అలర్ట్గా ఉంటాము. అందులో కుత్బుల్లాపూర్ కీలక పాత్ర పోషిస్తుంది. సో కాబట్టి ఈ మీ ఇన్స్పిరేషను మిగిలిన నియోజకవర్గాలు కూడా స్ప్రెడ్ అవ్వాలి. ఇక్కడి నుంచి ఎంతమంది ఉన్నాము జర్నలిస్టులు ఉన్నారు మిగిలిన నియోజకవర్గాల్లో కూడా. ఆ నియోజకవర్గాల్లో కూడా మన సభ్యత్వాన్ని పెంచుకోవడానికి మీకున్నటువంటి పరిచయాలు అక్కడ మేడ్చల్ జిల్లా పరిధి అంటే ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఆ సార్ అక్కడ వేరే మేడ్చల్ కూడా చూస్తానని చెప్తున్నారు. ఇందాక వేరేంటో మేడ్చల్ జిల్లా కూడా మేడ్చల్ నియోజకవర్గం అక్కడ మీకు కొన్ని కాంటాక్ట్స్ ఉంటాయి. వాళ్ళని మన వాళ్ళకి ఇస్తే అక్కడ ఏరియా చూసే వాళ్ళకి వాళ్ళ సభ్యత్వం వాళ్ళ మన దాంట్లో తీసుకురావడానికి వాళ్ళు మనతో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి అట్లా మనకు ఉన్నటువంటి పరిచయాల్ని మిగిలిన నియోజకవర్గాల్లో మిగిలిన జిల్లాల్లో అయినా కానీ మనకు కాంటాక్ట్స్ ఉంటే మన నాయకత్వానికి ఇచ్చి మన సభ్యత్వం మన శక్తి అంత ఎక్కువగా ఉంటుంది. మన ప్రభుత్వంతో కొట్లాడటానికి కానీ మన సమస్యలు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సభ్యత్వానికి మనం అంత ప్రాధాన్యత ఇవ్వాలి. దాన్ని గైడ్లైన్స్ ఏంటి ఎలా ఇందాక చెప్పారు అనిల్ గారు, మనకున్న ఎంపానల్ కానీ
ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి గుర్తింపు కానీ అది జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేయడంలో మన మెంబర్షిప్ ఐడి కార్డులు ఇవ్వడం అంటే అంత ఈజీగా చెప్పారు. మనం ఏం చేసినా కానీ ఫెడరేషన్గా మనం గుర్తింపు పొందున్నాం. ఇబ్దుల్లాపూర్లో ఏ జర్నలిస్ట్ ఏం చేసినా ఇది ఫెడరేషన్ అనేటువంటి ముద్ర ఖచ్చితంగా ఉంటుంది. జర్నలిస్ట్ తర్వాత ఫెడరేషన్ పేరే వస్తుంది. కాబట్టి మనం ఏం చేసినా కానీ ఒక యూనిటీగా ఏ నిర్ణయం తీసుకోబోతున్నా కానీ నాయకత్వంతో డిస్కషన్ చేసి లోకల్ నాయకత్వంతో కానీ శ్రీనివాస్ గారితో కానీ ముందుకెళ్తే మనకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా సమస్యని యూనిటీగా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి యూనిటీగా వెళ్ళడం అనేది మనం యూనిటీగానే ఉన్నాం, దాన్ని ఇంకొంచెం బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం ఏ దాడులు విపరీతంగా పెరిగిపోతూ ఉంది, ఫెడరేషన్గా ఉన్నాయి, అలాగే జర్నలిస్టులుగా కూడా ఎక్కువగా దాడులు పెరుగుతున్నాయి. అవన్నీ మనం ఎదుర్కోవాలంటే యూనిటీనే మనం. జర్నలిస్టులు వీళ్ళ జోలికి రావద్దు అనేటువంటి భయమన్నా ఉండాలి. వీళ్ళు ఫెడరేషన్లో ఉన్నారు, వీళ్ళ జోలికి వస్తే మనకి నాయకత్వం ఉన్నారు, అడ్డొస్తారు వీళ్ళు, వీళ్ళ జోలికి మనం వెళ్ళొద్దు అనేటువంటి భయమన్నా మనం కల్పించాలి. సో కాబట్టి ఆ రెండు ప్రయత్నాల్లో మనం ఫెడరేషన్గా ఇంకొంచెం కీలకంగా మనం పనిచేస్తే దాన్ని సాధించడం పెద్ద మనకేమీ మన జోలికి రాకుండా ఉండడానికి కూడా మన స్వేచ్ఛగా రాయడానికి నిజాయితీగా ఉండడానికి ఫెడరేషన్ ఎప్పుడు మనకి అండగా ఉంటుంది. దాన్ని ఉపయోగించుకొని మన మీద జరుగుతున్న దాడులు తిప్పికొట్టడానికి కానీ ప్రభుత్వాన్ని అందుకనే మనం మన మధ్యన కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసింది. మనం ఎందుకు జర్నలిస్టుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, తీవ్రంగా పెరిగిపోతూ ఉన్నాయి, వాటిని నిరోధించడానికి కమిటీలు వేయాలి. జర్నలిస్ట్ సెక్యూరిటీని బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎందుకు మన ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా ఉన్నప్పుడు మన సమాచారం ఇవ్వకపోతే ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది ప్రజలు ఏం కోరుకుంటారనేది. కాబట్టి మనకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అందుకనే మన డిమాండ్లో అది పెట్టాము, అక్రెడిటేషన్ కార్డులు పెట్టాము, హెల్త్ కార్డులు పెట్టాము, మహిళలకి రక్షణకు సంబంధించి పెట్టాము. ఇవన్నీ కూడా మన ఫెడరేషన్ ఆధ్వర్యంలో మనం చేసినటువంటి డిమాండ్స్. భవిష్యత్తులో ఈ డిమాండ్స్ మనం అన్ని పరిష్కరించుకోవాలంటే ఎప్పటి నుంచో పరిష్కారం కానీ ఇళ్ల స్థలాల సమస్య ఉన్నది. ఇవన్నీ మనం పరిష్కరించుకోవాలంటే మన సభ్యత్వం ఎంత ఉంటే అంత త్వరగా మన సమస్యలు పరిష్కరించుకోవడానికి అంత శక్తి మన ప్రభుత్వం దగ్గర చాటుకోవడానికి అవకాశం ఉంటుంది. విషయం ఏంటంటే రాష్ట్రంలోనే పనిచేస్తున్న జిల్లాల్లో ఒక 4-5 జిల్లాలు బాగా పనిచేస్తున్నాయి. అందులో మీది మేడ్చల్ జిల్లా బాగా పనిచేస్తుంది. మేడ్చల్ జిల్లా కూడా గుల్లాపూర్ సభ్యతలో ముందుండాలి. గుల్లాపూర్ ఎప్పుడు ఉంటుంది, మీది కూడా ఉండాలి, ఉప్పలు కూడా ఉండాలని నేను ప్రయత్నాలు చేస్తున్నారు. మనం పెట్టారు, మళ్ళీ ఒకసారి వాళ్ళు పెడతారు మెంబర్షిప్. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మొన్న 24వ తారీఖు నాడు ఆందోళన కార్యక్రమం పెట్టారు. ఏ విషయాల మీద? మన జర్నలిస్టుల ఇష్యూస్ మీద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఒకటి, అక్రెడిటేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలని. అక్రెడిటేషన్ కార్డులు ఎన్ని చేయాలి మనకి? ఇప్పటికి 2 సార్లు పొడిగించారు, ఇంకోసారి పొడిగిస్తారట. రెండోది, హెల్త్ కార్డులు ఎందుకు ఇవ్వాలో మనకు తెలుసు. మన సంపాదించే సంపాదన కొద్దిగా దాంట్లో మొత్తం పిల్లల ఎడ్యుకేషన్కి, వైద్యానికి, కిందికి అప్పుడప్పుడు ఇంకా ప్రభుత్వం కూడా అక్కడ కొద్దిగా మార్చుకుంటూనే ఉన్నాం. ఇబ్బందులు ఉన్నాయి. విద్యా వైద్యానికి చాలా కీలకం. మన పిల్లల భవిష్యత్తు కావాలంటే చదువు ఉండాలి. చదువు మన దగ్గర ఉంటే అన్నీ ఉంటాయి. పైసలు వస్తే, పేరు వస్తే, అన్నీ వస్తాయి. పైసలు ఉంటే మిగతా రావు. చదువు ఉంటేనే ఒకటే వస్తుంది. ఇక్కడ నేను చదువు గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఆ జర్నలిస్ట్గా మనం అధ్యయనం చేయాలి. నిరంతరం అన్ని విషయాల మీద చదవాలి. పేపర్ చూడాలి, మ్యాగజైన్ చదవాలి, టీవీ చూడాలి. చూస్తే మన నాలెడ్జ్ పెరుగుతుంది, మన కలం కలుగుతుంది. వన్స్ కలం కలిగితే నీ చుట్టుపక్కల, నీ పక్కన, నీ మండలం, నీ జిల్లా, రాష్ట్రం మొత్తం ఒక వెలుగుతూ ఉంటాయి జర్నలిస్ట్. మనం జర్నలిస్ట్గా ఒక యూనియన్లో ఉండి పనిచేయడం ఎంత కీలకమో అదే స్థాయిలో మన వ్యక్తిత్వాన్ని, మన వ్యక్తిత్వ వృత్తి బలాన్ని పెంచుకోవాలి, వృత్తి వికాసాన్ని పెంచుకోవాలి. పెంచుకోకపోతే మనం జర్నలిస్ట్గా ఉంటాం. 10 ఏళ్ళ తర్వాత మనం ఎంత తిరిగి చూసుకుంటే ఏముండదు. మనం జర్నలిస్ట్గా ఎదగకుండా మన సంఘంలో ఎంత పని చేసినా ఉపయోగం ఉండదు. సంఘంలో ఎందుకు పని చేస్తున్నామంటే మన ఒకరి కోసం కాదు, మనందరి కోసం సంఘం ఉంటుంది. ఆ సంఘంలో మనం ఒకరం, 2-3 కలిస్తే సంఘం అవుతుంది. అదంతా అందరి కోసం పనిచేస్తుంది. కాబట్టి మిత్రులారా, పురుషో రక్షిత అనేది అందుకే అన్నారు, సంఘాన్ని మీరు కాపాడండి, సంఘం మిమ్మల్ని కాపాడుతుంది. నేను ఎక్కడ పోయినా ఈ మాట ఖచ్చితంగా చెప్తాను.
ఇంకో నా రిక్వెస్ట్ ఇప్పటిదాకా మన మిత్రుడు మాట్లాడదని చెప్పిండు కానీ నేను మాట్లాడతాను. ఏంటంటే నాకు నెలకు ఒక 3-4 ఫోన్లు ఈజీ వస్తుంటాయి. ఎవరి గురించే కాదు, మన గురించే. ఆయన భవనాల గురించి మాట్లాడొద్దన్నాడు, అదే భవనాల గురించి నాకు ఫోన్లు వస్తుంటాయి. ఇక ఈ పత్రిక ఆ పత్రిక ఈ ఛానల్ ఆ ఛానల్ అన్ని పత్రికలు ఛానల్ గురించి ఎందుకు నాకు ఆయనకు ఫోన్ చేస్తుంటారు. ఎందుకంటే మీరు జర్నలిస్ట్ యూనియన్ నాయకులు అంటారు కదా, ఒకసారి చెప్పండి సార్ అంటే వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు, ఇట్లాంటివి కొన్ని వస్తాయన్నమాట. అంటే నేను ఏం చెప్పాలో నాకు అర్థం కాదు కదా పనులకు. అయినా వాళ్ళు చెప్పారు కాబట్టి మనం రెస్పాండ్ కావాలి కాబట్టి నేను ఖచ్చితంగా కాల్ చేస్తాం. ఇంకా మనకు తెలిసిన వాళ్ళు ఇబ్బంది పెట్టొద్దని చెప్తాం. ఇక డైరెక్ట్ నువ్వు అడిగిన మాట కాదు, ఇవన్నీ అంత లోపల మనం వెళ్ళాం. కానీ విషయం మిత్రులారా, మనం జర్నలిస్ట్గా పొద్దున చేసే రోడ్ ఎక్కుతాం, 9 గంటలకు 10 గంటలకు ఎక్కుతాం. వెళ్ళేటప్పుడు మన జేబులో పెన్ను ఉండాలి, మన దగ్గర నోట్ ప్యాడ్ ఉండాలి. ప్రెస్ మీట్ పెడితే వాళ్ళే ఇస్తారు కదా పెన్ను, వాళ్ళే ఛాయ్ తాగుతారు కదా, వాళ్ళే నోట్ ప్యాడ్, ఇవన్నీ మన దగ్గర ఉండదు. మనం బయటకు వెళ్తే మన దగ్గర నోట్ ప్యాడ్ ఉండాలి, మన పెన్ను ఉండాలి. అది కనీస జర్నలిస్ట్ లక్షణం అది. అట్లాగే నువ్వు బయటకు వెళ్ళే ముందు కొన్ని పనులు చేయాలి. ఇంట్లో నువ్వు చదవాలి, పేపర్ చదవాలి. నువ్వు పేపర్ చదువు కూడా జనానికి ఏం చెప్తాను, టీవీ చూడాలి. మినిమం 1 గంట 2 గంటలు కూర్చొని పేపర్ చదవాలి, టీవీ చూడాలి. చదివితే నువ్వు ఇతరుల కంటే నువ్వు ఎట్లా జరుగుతున్నావనే తెలుస్తుంది. అధ్యయనం చేయకుండా బయట పోయి ఆయన పొలిటికల్ ఆఫీసర్లో చెప్తే రాసుకొని వచ్చి మనం ఇక్కడ చేసేది మన జర్నలిస్ట్గా మనం చేయాల్సిన పని ప్రజా సమస్యల గురించి రాయడం కదా. అనే వాళ్లకు వాళ్ళ శ్రేయస్సు కోసం కానీ వాళ్ళకి సంబంధించిన బెనిఫిట్లు చేయడానికి కోసం కానీ ఏ యూనియన్ అయినా పాటుపడాలి. కానీ నేను లీడర్ని, మా వాడు తప్పులు చేస్తే లోపలి జైల్ని కేసులు పెట్టు, ఆ ఏసినోడు ఎవడో ఏపించినోడు ఎవడో మన సంగతి మేము చూస్తాం. ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదు. వాడు మన యూనియన్ వాడు కాదు కాబట్టి ఒక స్థాయి వరకే మాట్లాడుతున్నాము. ఏ కంట్రిబ్యూటర్ని కానీ ఏ రిపోర్టర్ని చిన్న చిన్న పొరపాట్లు అన్నీ జరుగుతాయి. నీతి సూత్రాలు చెప్పే వాడేం పని చేస్తుండో ఫస్ట్ అది చూసుకోవాలి. అది కరెక్ట్ కాదు. మీరు అట్లాంటి ఏం పట్టించుకోవాల్సిన పని లేదు. వాడు అరిసి ఏదో కొన్ని చోట్ల కొన్నిసార్లు క్రిటికల్ పొజిషన్ వచ్చినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అనేది కొంతమంది చేస్తుంటారు. ఏమని ఒక దాని నుంచి దృష్టి మరల్చడానికి ఇంకో మాట తీసుకురావాలి. అందులో భాగమే అవి, కానీ అవి ఏమీ పట్టించుకోవాల్సిన పని లేదు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను మహాదేవపురం చివరస్తాల తమ్ముడు పేరేం తమ్ముడు సాయిరాజు ఒక చిన్న పని మీద పోయిండు. అక్కడ ఏదో చిన్న పడితే ఎవడో న్యూస్ స్టార్ట్ చేసిండు, మీ పేపర్ రిపోర్టర్లు అట్లా ఇట్లా. ఆయనకు సంబంధం లేదు, శివకు సంబంధం లేదు, డైరెక్ట్ బై విని. మీరు ఏదైనా జనరల్గా మీరు క్యాజువల్గా మాట్లాడుకోండి, కానీ రిపోర్టర్లు దొంగలు అని చెప్పడానికి నువ్వెవడు 20. అదే ఆ ఇన్స్పిరేషన్ ఉండాలి, పట్టుదల. మన వాళ్ళల్లో ఒక్కరికి ఏది జరిగినా సరే మిగతా వాళ్ళం సంఘటితంగా పోరాడాలి తప్ప ఇష్యూ నాది కాదు, సమస్య నాది కాదు అనే పక్క తప్పించుకోవడానికి లేదు. అదే రోజున డబ్బు గారు మీరు వినాలే, అదే రోజున జగదిగుట్ట పోలీస్ స్టేషన్ పోయి గంట నరసేపు సిఐని బతికాను సార్. చిన్న పిల్లలు 25-30 సంవత్సరాలు వాళ్ళ లైఫ్ స్పైల్ అయిపోతుంది. నేనే చెప్తాను, ఆ ఎవరైతే కంప్లైంటర్ ఉన్నాడో నేనే అపాలజీ చెప్తాను, నేనే తప్పైన ఎక్స్క్యూజ్ చేయమని అడుగుతాను. నాకు అవకాశం లేదు. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కావచ్చు. గంటన్నర సేపు రిక్వెస్ట్ చేసినాం. మన దాంట్లో ఉన్న మన యూనియన్లో కాదు, మన దాంట్లో ఉన్న ఒక రిపోర్టరే అసలు సిఐకి చెప్పి పుషింగ్ చేసి కేసు పెట్టించింది వాడే. తిరిగి మళ్ళీ 8 వచ్చి వాడు కూర్చుని రాజకీయాలు చేసింది వాడు. మనం బతకడం కోసం మామూలుగా బతకొచ్చు, ఇంకొకటి ఎవరినో దెబ్బతీసి వాడిని చంపాల్సిన అవసరం లేదు. మనకి ఏ ఒక్క రిపోర్టర్ కూడా ప్రయోజనాలు దెబ్బతినొద్దు, దాన్ని అందరూ మనం గమనించాలి. దీనికి సంబంధించిన చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఏ ఒక్క రిపోర్టర్కి ఏది జరిగినా సరే అందరూ దానికి రెస్పాండ్ కావాల్సిందే. నెక్స్ట్ మనం యూనియన్ మీటింగ్ అనేది నెక్స్ట్ మనం సర్వసభ్య సమావేశం పెట్టుకున్నప్పుడు ప్రత్యేకించి తీసుకోవాల్సిన నిర్ణయాలు 3 ఉంటాయి. పక్క కాన్స్టిట్యూన్సీ నుంచి లోపలికి రావాలి, ఎవరు కూడా ఏ రిపోర్టర్ కూడా రావాలి. దానికి సంబంధించి మన బాడీలో ఉన్న వాళ్ళకు ఒక 2 ప్రధానమైన బాధ్యతలు. ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో ఏది అవసరం ఉన్న రిపోర్టర్కు షార్ప్గా సింగిల్ విండోస్ ఇస్తాం. ఒక్కరికి ఫోన్ చేస్తారు అంతే, ఒకటే ఫోన్. ఆ ఒక్కడు ధనాదన్ తిప్పేయాలి. అందరు మీరు 16 మందికి ఫోన్ చేయాల్సిన అవసరమే లేదు. నాకు ఈ సమస్య వచ్చింది అని దానికి అటాచ్ చేయకూడదు. దీనికి సంబంధించిన మొత్తం పగడబందిగా తీసుకుంటాం నిర్ణయము. మన ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో అది మాకు వదిలేదు, మీరు పని చేసుకోండి. మన వంతు ప్రయత్నం జరుగుతుంది. మనకు శశిభిషలు లేవు, అహంకారం కానీ ఇంకోటి కానీ మేము గొప్ప అని కానీ ఫీలింగ్ కానీ అట్లాంటివి ఏం లేవు. మనం చేస్తాము, పకడ్బందీగా ప్లానింగ్ చేసుకుంటాం. అన్ని పనులు అవుతాయి, కొంచెం టైం పడుతుంది, కొద్దిగా ఓపిక పట్టాలి. దానికి సంబంధించిన ఇప్పుడు మన రాష్ట్ర నాయకత్వం అంతా మన దగ్గరనే ఉంది కాబట్టి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో
అది జిల్లా స్థాయా లేకపోతే నియోజకవర్గ స్థాయా అనేది విలేకరులకు జర్నలిస్టులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది ఒక ప్రతిపాదన చెప్తున్నాం. అట్లాగే దీంతోపాటు మన జర్నలిజం సంబంధించిన క్లాస్ కూడా ఆ రోజు పెడితే మా అందరికి కూడా బాగుంటుందనే ఒక అభిప్రాయం. వార్త ఎలా సేకరించాలి, వార్తా వనరులు ఎలా తయారు చేసుకోవాలి, దానికి సంబంధించింది కూడా అందులో ఆ క్లాసులో పెడితే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయం. దానికి రాష్ట్ర నాయకత్వం అంతా ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళ ఆ విధంగా మనకు మద్దతు తెలిపితే మనం ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధమే. అది జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి అనేది. దీంతోపాటు ఈరోజు అన్నీ అయిపోయినాయి. లాస్ట్కు మన జర్నలిస్టుల మీద దాడులు మనకు భద్రత లేని పరిస్థితి కూడా నెలకొన్నది. ఇందాక సీనన్న చెప్పిన విషయం మన మీద ప్రతిరోజు పెరుగుతున్నాయి. అంతేందుకు నా మీద కూడా పెరిగింది. చెప్పకపోవచ్చు, నేను చెప్తున్నా, కానీ నా మీద కూడా ఇలాంటి దాడి జరిగింది రీసెంట్గానే. జరిగితే దాని విషయాన్ని కూడా నేను ప్రతిదీ అప్డేట్ చేసిన, పైకి పంపించినాను. మనం ఎక్కడ తప్పు చేసినట్టు కూడా ఈ విధంగా లేదు. ఇంకో విషయం కూడా జరుగుతుంది. మన నియోజకవర్గంలో అశోక్ అన్ననే ఈ దానికి అజ్జం పోస్తున్నాడు, ఈ విధంగా చూస్తున్నాడు అనేది మన సభ్యుల్లో బాగా నానుతున్నది. నేను ఎలాంటి మనిషి అనేది మీకు స్పష్టంగా తెలుసు. నేను ఏదున్నా కడిగినట్టు అంట, మొహం మీద అంట, ఏదైనా ఉన్న విషయాలు కూడా మీకు షేర్ చేసుకుంటాను. నేను ఎక్కడైనా ఏదైనా తప్పు చేసినట్టు అనిపిస్తే నువ్వు వెంటనే అడగండి, మీకు ఆ రైట్స్ ఉన్నాయి. అశోక్ పలాన్ దగ్గర తప్పు చేసిందని ఈ దాన్ని మీ మనసులో పెట్టుకుంటే అది ఒక సమస్యగా తయారయ్యే ప్రమాదం ఉంది. మన మధ్యలో చర్చించుకోవడం. ఒక మాట చెప్పాడు ఎవరు, మన వీరేష్ ముద్ర అలా ఈ సమస్య చెప్పాడు. తమ్ముడు నేను త్వరలో దానికి సంబంధించింది నేను వ్యక్తిగత విషయాల్లో జనరల్గా జోక్యం చేసుకోండి, వాటికి కూడా మీ వెనకాల ఉంటానని చెప్పేసి మనం ఆ విధంగా ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంగా మన మీద రకరకాల రూపంలో దాడులు అయితే జరుగుతున్నది. అది చిన్న పత్రికలన్న పేరుతోటో లేకుంటే ఇంకో రకమైన పత్రికల పేరుతోటో, కానీ అది మనకు ఈ యూనియన్కు వ్యతిరేకం. మన యూనియన్ పరంగా మన సమస్యలు ఏమున్నాయి, దాని మీద ఏ విధంగా చర్చించాలి, ఏ విధంగా పోరాటాలు చేయాలి, దాని ఉద్యమం రూపం ఏంటి, దాని ఫలితాలు ఎలా తీసుకోవాలి, దానికి సంబంధించిన విషయాలన్నీ మన రాష్ట్ర నాయకత్వం మనం వివరిస్తారు. ఆ దిశగా మనం ప్రయత్నించాలి. మనం పనిచేసే ప్రాంతంలో దాదాపు నేను ఒక బీట్ మీద పనిచేస్తున్నా, రాజేష్ ఒక బీట్ మీద చేస్తున్నాడు, శంకర్ ఒక బీట్ మీద చేస్తున్నాడు, మహేష్ ఒక బీట్ మీద చేస్తున్నాడు. అక్కడ ఒక 4 సభ్యుల్ని మనం తయారు చేయాలి. అది ఎక్కడ జరగట్లేదు, అది జరపాలి, మనమే చేయాలి. అశోక్ అన్నో శ్రీనన్నో ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడ అనుకుంటే అక్కడ మనం సభ్యత్వం పెంచుకుంటే మన సభ్యులు పెరిగితే మన బలం పెరుగుతుంది. మన బలం పెరిగితే ఏదైనా అడగలుగుతుంది. మొన్నటిదాకా 0 ఉన్న కాంగ్రెస్ ఈరోజు అధికారంలో పోవడానికి కారణం అదే. మనలో కూడా ఆ విధంగా అడగడానికి అవకాశం ఉంది. అట్లాగే నేను ఇండియన్ క్రిటికల్ ఇంగ్లీష్ పేపర్ రాస్తాను, గులాపూర్ మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ ఇప్పుడు గారు. అయితే ఈరోజు మన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుమన్ సార్ గారికి, అదేవిధంగా బసవ కుందం సార్ గారికి, రాష్ట్ర కార్యదర్శి సలీమా మేడం గారికి మరియు పన్నీరు సినన్న గారికి, నాతోటి జర్నలిస్ట్ మిత్రులందరికీ ఇంతకుముందు అన్నయ్య చెప్పిండు ఏంటంటే ఇప్పుడు మనం జర్నలిస్టుల చిన్న పేపర్ పెద్ద పేపర్ అనేది ఉండదు. ఎందుకంటే మొన్న రీసెంట్గా జరిగిన ఎలక్షన్లలో ఒక దిశ అనేది ఒక పీడిఎఫ్ పేపర్ టాప్ ఉంది. దాని ముందట ఈనాడు ఫెయిల్ అయింది, సాక్షి ఫెయిల్ అయింది, అన్ని ఫెయిల్ అయింది. ఆ పేపర్లు అనేది కొంతమంది రాజకీయ నాయకులు పట్టం కట్టి దిశ నిర్భయంగా రాసింది. మనం ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ మనము మన వార్తతో చూపించాలి. మనం కంపల్సరీ మనం వార్త రాసినాం అనుకో ఆటోమేటిక్గా వాళ్ళు ఎంత పెద్దలు దిగి వస్తుంది. మనం వార్త లేకుండా మనం ప్రజల్లో పోదు. అదేవిధంగా నేను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సార్ నేను మెదక్లో పనిచేసాను సార్. 2014-15లో నేను జనరల్ సెక్రటరీగా పనిచేసాను దీంట్లో TWJF. ఈరోజు నేను సీనన్న ఇన్వైట్ చేసిండు. ఇంతకుముందు ఒక ఇష్యూలో ఎట్లా బలంగా నిలబడాలంటే నేను చూసిన లైవ్లో చూసిన కాబట్టి సీనన్న ఇన్వైట్ చేస్తే నేను ఖచ్చితంగా ఇలా రావాలని చెప్పి ఇక్కడ నేను
కుబ్బలాపూర్ రాష్ట్రం మేడ్చల్ పటాన్చర్ తీసుకుంటే ఉన్నా కానీ మనకు పటాన్చర్ మేడ్చల్ ఇచ్చేస్తాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ చేయకండి. ఎందుకంటే అది కొందరిలో ఆ దురుద్దేశంలో వెళ్తున్నారు, ఇంకా వేరే రూట్లో వెళ్తుంది కాబట్టి అలాంటి చేసి మన చెడ్డ పేరు మాత్రం తెచ్చుకునే ప్రయత్నం చేయకండి. మీరేంది మీ పత్రిక ఏంది, మీకు మీరుగా ముందుకు వెళ్ళండి, మీకు మీరు తెచ్చుకోండి. వద్దని చెప్పింది లేదు ఎక్కడ కూడా. ఇంకో దాని దగ్గర వెళ్ళేసి మీకు సంబంధించినది మీకు వాళ్ళకి సంబంధించి ఉంటే మీరు చెప్పండి, అక్కడ మనం తప్పించుకుందాం, సైడ్ వెళ్ళిపోదాం. కానీ ప్రతి దాంట్లో మాత్రం తలదించే ప్రయత్నాలు చేసి చెడు చెడు పేరు మొత్తం తెచ్చుకునే ప్రయత్నం చేయదు. ఇంకొకటి పెద్దలకు ఒక విజ్ఞప్తి ఏంటంటే మనం ఎక్కడ పడితే అక్కడ బిల్డింగ్ పెట్టుకుంటాం. అలా కాకుండా మనకు అందరికీ ఉపయోగపడేలా ఒక ఆఫీస్ నిర్మించుకుంటే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశం. దాని గురించి అందరం కృషి చేయాలి. మన ఫెడరేషన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మన జర్నలిస్టు సమస్యల మీద అన్ని జిల్లా కలెక్టరేట్ ముందు మన కార్యక్రమం నిరసన కార్యక్రమం నిర్వహించాం. మన జిల్లాలో కూడా మేడ్చల్ కలెక్టర్ ఆఫీస్ ముందు మన కార్యక్రమం నిర్వహించాం. దానిలో ప్రధానంగా అంటే అన్ని నియోజకవర్గాల నుంచి మన జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల నుంచి జర్నలిస్టులు వచ్చారు. కానీ కుత్బుల్లాపూర్ నుంచి ఎక్కువ మంది జర్నలిస్టులు వచ్చారు. అందువల్ల కుత్బుల్లాపూర్ నాయకత్వం ప్రచోదనానికి అట్లాగే ఈ నియోజకవర్గ కమిటీకి పాల్గొన్న ప్రతి జర్నలిస్టుకి మీ అభినందన తెలియజేసుకుంటున్నాను. మన సభ్యత విషయానికి వచ్చి నిర్వహించిన అంబేద్కర్ భవన్లో అప్పుడు కూడా మన సభ్యత్వం చాలా ఉంది. ఆ సభ్యత్వం అప్పుడు కూడా నాకెట్లా తెలుసు అంటే ఆ టైంలో రాష్ట్ర కమిటీకి మనం లిస్ట్ ఒకటి సబ్మిట్ చేయాలి. సభ్యత్వం పూర్తయిన తర్వాత ఆ లిస్టు ప్రిపేర్ చేస్తుంది నేనే. మొత్తం అన్ని పేర్లు కంప్యూటర్లో టైప్ చేసి లిస్టు వారిగా తయారు చేస్తే ఏ పేరు చూసుకున్నా సరే కింద అడ్రస్ కూడా వస్తుంది. సభ్యుడి పేరు సంవత్సరం పనిచేస్తాడు, ఆయన అడ్రస్ వస్తుంది. అడ్రస్ చూస్తుంటే ఏ చూసినా కుత్బుల్లాపూర్. అందువల్ల గతంలో కూడా మీ నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. ఇప్పుడు రేపు జరగబోయే జిల్లా మహాసభలు కూడా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే మన సభ్యత్వం నెంబర్ 1 ఉండాలని చెప్పి నేను కోరుకున్నాను. అదేవిధంగా మేమిద్దరూ కృషి చేయాలనుకుంటున్నాను. ఇంకోటి మిత్రులు, రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలు తీసుకుంటే మన హైదరాబాద్ నగరాన్ని పక్కన పెడితే 32 జిల్లాల్లో కూడా మన మేడ్చల్ జిల్లా మన TWF జిల్లా మెంబర్షిప్లో నెంబర్ 1 స్థానంలో నిలబడటానికి మేమందరం కూడా కృషి చేస్తే మనం నిలబడతాం. మన జిల్లాలో 5 నియోజకవర్గాలు ఉన్నాయి. 5లో ఉప్పలు, మల్కాజ్గిరి, కోకటపల్లి ఈ 3 తీస్తే మన కుత్బుల్లాపూర్, మేడ్చల్ 2 పెద్ద నియోజకవర్గాలు. ఆ రెండులో మన సీనియర్ నాయకత్వంలో కుత్బుల్లాపూర్లో నెంబర్ 1 స్థానంలో మీరు ఉన్నారు. అట్లాగే మేడ్చల్లో కూడా మేడ్చల్ నియోజకవర్గంలో మనకు దాదాపు 3 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి, 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. అక్కడ కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం, మొదలుపెట్టాం. అక్కడ కూడా మీతో పోటాపోటీగా మెంబర్షిప్ జాయిన్ చేస్తే మన రాష్ట్రంలోనే మన మేడ్చల్ జిల్లాని నెంబర్ 1 పొజిషన్లో మనం ఏర్పడించాం. అక్కడ నేను చదువుకునేటప్పుడు ఒక విద్యార్థి సంఘంలో పనిచేసినప్పుడు మా నాయకుడు బి వెంకటరామన్ ఉండేవాడు. ఆయన ఇప్పుడు అభిమాన నాయకుడు అయిపోయినప్పుడు ఆయన మమ్మల్ని ప్రతిరోజు కూడా మెంబర్షిప్ చేయించేటప్పుడు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలు ఉన్నాయి. 23 జిల్లాల్లో మన ఖమ్మం జిల్లా నెంబర్ 1 ఉండాలి అని చెప్పి ఆయన మా చెవిలో కోరికలా చూసేవాడు. ఆయన నాయకుడు ఉన్నంతకాలం మా జిల్లా నెంబర్ 1లో ఉన్నది. అట్లాగే ఇక్కడ కూడా మన మేడ్చల్ జిల్లాని ఫెడరేషన్లో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలి. మీ అందరూ కూడా ఇది మన సంఘం, ఇది మా సంఘం అని భావిస్తే మనం ఆ పొజిషన్ చెప్తాం. కాబట్టి దీని అందరూ కూడా మీరు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మీకు సభ్యత్వం కూడా మా గౌరవం.